ప్రచోదయాత్. ప్రార్థన సేవలు తిరగద్దామా? దయచేసి నిలబడండి. మళ్ళీ ముందు ప్రార్థన పాల్గొనే ఎవరు రావచ్చు స్వామి. ప్రార్థన పూర్తయినంతో దయచేసి ఎవరు కూడా కదలకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ప్రార్థన నియమాలు పాటించవలసిన మనం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు మీరు తర్వాత పెద్దమ్మ అమ్మ ఒక్క నిమిషం తల్లి ప్రార్థన నిలబడమ్మా. మీకు ప్రార్థనలు 5 ప్రార్థనలు ఉంటాయి స్వాములు. 1, 3, 5 ప్రార్థనలు నిలబడి చేయాలి. 2, 4 ప్రార్థనలు ధ్యానంలో చేయాలి కూర్చొని. ప్రతివారు గర్భవతులు, బాలింతలు, మోకాళ్ళ పుల్లని వాళ్ళకు నియమాలు వర్తించమమ్మా. మీరు కూర్చొని ఉండొచ్చు, నిలబడుకో మీ ఇష్టం. అది మిగతా వాళ్ళు మాత్రము భౌతిక నియమాల ప్రకారం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు అత్యంత ప్రాణాధారము కాబట్టి మీ నియమాలు చక్కగా పని చేసినప్పుడే భౌతిక అనుగ్రహం మనకు ఒక మండలంలో నెరవేరుతుందని భౌతిక సన్నిధిలో మీకు తెలియజేస్తున్నాను. ఓం తత్పురుషాయ విద్మహే ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. మీ స్థానాన్ని కూర్చోండి సంపత్తి.